ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్న నమ్మకాలను ఒమ్ము చేయబోమని రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అంటే ఉద్యోగ కల్పన, శాంతి భద్రత పరిరక్షణ, బడుగు బలహీన వర్గాల ప్రతి నిరుపేద కుటుంబాల సంక్షేమ ఫలాలు అందేలా పూర్తి న్యాయం అందుతుందని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏపీకి పూర్తి న్యాయం జరుగుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకులని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యల పరిష్కారమే పరమావధిగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యమన్న విధంగా పనిచేస్తానన్నారు. భవిష్యత్తులో గ్రామ మండల నియోజకవర్గ జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను బలోపేతం చేసి పార్టీ కోసం ఐక్యమతంగా పనిచేస్తామన్నారు. అపజయాలను నిశ్చలుగా చేసుకుని బంతి కింద పడే కొద్దీ బలంగా పైకి ఎగురుతుందని, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందని, విమర్శలను పాసుపదాస్త్రాలుగా, బలహీనతలను బలాలుగా చేసుకుని పట్టుబదలని విక్రమార్కుల ప్రయత్నాలు చేసి భారతదేశం ఏపీ వైపు చూసేలా తన బలాన్ని అంకురిత దీక్షతో కృషి చేసి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తరిగిపోని బలాన్ని అంజనేయపుత్రుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయద్రమ మోగించారని, విమర్శించిన వాళ్లతోనే ప్రశంసలు అందుకున్నారని, ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా అన్నారు. పార్టీ అధ్యక్షుడు అట్టడుగు స్థాయిలో ఉన్న నాకు మంచి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి సేవలు అందించే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో మంచి అవకాశం వస్తే నిస్వార్థ ప్రజాసేవ చేయడానికి త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తానని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి పేద కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా పరిపాలన ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కల్పరవి. పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు ఇచ్చి పెళ్లి కొడుకు అన్నవారికి తన గెలుపుతో సమాధానం చెప్పారని, అమరావతి ఏకైక రాజధానిగా చేసుకుని సుపరిపాలన అందిస్తానంటూ ఏ మాత్రం సందేహం లేదని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారని, కక్ష సాధింపు చర్యలు ఉండబోవని జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పరవి శ్రావ్య టీవీ న్యూస్ ఛానల్ కు తన అభిప్రాయాలు తెలియజేశారు. ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత విజయాన్ని అందించిన కూటమికి ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పైన ఇంత భారం పెట్టిన ప్రజల కోసం మేము నిత్యము పనిచేస్తూ వాళ్ళ బడుగు బలహీన వర్గాలు మరియు అందరినీ అభివృద్ధి కోసం పదవులను నడిపించాలని, రాష్ట్రం భవిష్యత్తు కోసం మా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తప్పించేవాడని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ మాటే మా అందరికీ శిరోధారణం. మా పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనం. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ను నమ్మారు కాబట్టే ఈ కూటమికి ఇంత మెజార్టీ ఇచ్చి కూటమిలో అందరినీ గెలిపించి మంచి ప్రభుత్వాన్ని స్థాపిస్తారని ప్రజలు కూడా దీవించి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుంది. వర్గ విభేదాలు లేకుండా పనిచేస్తుంది. కక్ష సాధింపులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలిచాము అనే గర్వం వదిలేసి మనము ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న ప్రజల కోసం మనం ఏమి చేస్తున్నాము అనే విషయాన్ని ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి తెలియజేయడం జరిగింది. దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మా నాయకుడు ఎంత నిబద్ధత కలిగాడో మా నాయకుడి కోసం మేము కూడా కట్టుబడి అంతే నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి మేము ఎల్లవెల్లా ముందుంటాం. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి మేము ఖచ్చితంగా డెవలప్ చేసి అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేశామని ఇంకా చేస్తామని, మా బాధ్యతను ఇంకా రెట్టింపుగా చేయడానికి ప్రజలు మమ్మల్ని దీవించి పంపించారు. కాబట్టి ప్రజల కోసం మంచి చేసి వాళ్ళ మనసులు ఇంకొకసారి గెలుచుకుంటామని స్థిరస్థాయిగా ఉండేట్టుగా ప్రజల మనసు గెలుచుకునే ప్రభుత్వాన్ని మేము పరిపాలిస్తామని తెలియజేస్తున్నాను.